హలో అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. అయితే ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. మార్నింగ్ రొటీన్ చూపించాను కదండి, ఇది ఈవినింగ్ రొటీన్ అనమాట. ఇంకా మధ్యాహ్నం కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నేనైతే ఈవినింగ్ టైంలో పాయసం చేస్తున్నానండి. ఎందుకంటే నా బర్త్డే రోజున చేశానండి, కాకపోతే ఏంటంటే మా డాడీకి ఇవ్వలేదు, అప్పుడు కఫ్తో ఉన్నారని చెప్పేసి ఇవ్వలేదు అనమాట. ఆయన మళ్ళీ నెక్స్ట్ డే రేపు వెళ్ళిపోతున్నారు, అందుకని చెప్పేసి ఆయన కోసం అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇష్టంగా తింటారండి, స్వీట్ అంటే బాగా ఇష్టం మా డాడీకి, అందుకని చెప్పేసి ఆయన కోసం మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఇంకా అందుకనే చేస్తూ ఉన్నాను. దీంట్లోకి కొంచెం మిల్క్ మేడ్ వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది కదండి పాయసంలోని, అందుకని చెప్పి చేస్తున్నాను. ఇంకోటి ఏంటి, కలర్ ఏంటి ఇలా ఉంది, బ్రౌన్ కలర్లో వైట్ కలర్లో కదా ఉండాలి అనుకుంటారేమో. నేనైతే ఇక్కడ బెల్లం వాడతానండి, తాటి బెల్లం, అది అందుకనే కలర్ అలా ఉంటుంది. నేను మంచిగా చేసేసుకున్నాను. తర్వాత లాస్ట్లో కొంచెం పాలు వేసాను అనమాట. ముందే వేస్తే ఏమవుతుందంటే ఇరిగిపోతాయంటే తాటి బెల్లం కదా, అందుకని చెప్పేసి లాస్ట్లో వేస్తాను. ఇలా వేసాను కదా, కొంచెం ఫస్ట్లో కొంచెం వేస్తాను, తర్వాత లాస్ట్లో కొంచెం వేస్తాను. కొంచెం దగ్గర పడిన తర్వాత మళ్ళీ పాలు అయితే వేస్తాను. నేనైతే ఎక్కువగా వాటర్ అయితే ఎక్కువ వేయనమాట, కొంచెం లైట్గానే వేస్తాను. ఇంకా మా డాడీ మమ్మీ మా హస్బెండ్ బయటకు వెళ్ళారండి, వేరే వాళ్ళని కలవడానికి, మా రిలేటివ్స్ని కలవడానికి అని వెళ్ళారు. ఆ లోపల ఇవన్నీ చేసేసి పెట్టేశాను అనమాట. ఇంకా వాళ్ళు వస్తున్న టైంకి నేనైతే ఇక్కడ బ్రెడ్ శాండ్విచ్ చేస్తాను అనమాట. వెజ్జెస్ అన్నీ వేసి మంచిగా బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను అండి, అందుకని రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఒక కప్లోకి నేనైతే ముందు కారము, పసుపు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ లైట్గా వేసుకుని కప్లో పెట్టుకున్నాను. ఒక పక్కన ఇక్కడ బ్రెడ్ అయితే మంచిగా వేగించుకున్నాను అనమాట. ఇక్కడ ఇది వేగుతూ ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ముందు పెట్టేసుకుని పక్కనైతే మంచిగా కలిపేసుకుని ఒక పక్కన పెట్టుకున్నానండి. ఈ లోపల నేనైతే ఒక ఎగ్కి ఒక శాండ్విచ్ కింద చేస్తున్నాను. దానికోసం అని చెప్పేసి ముందైతే ఎగ్ అని ఒకసారి తీసుకొని బీట్ చేసేసుకుని దాంట్లోకి నేను ముందుగా రెడీ చేసి పెట్టాను కదండి ఒక కప్లోకి కారం అన్నీ అందులో ఒక స్పూన్ అందులో వేసి మంచిగా కలిపేసి పెట్టుకున్నాను అనమాట. ఈ లోపల నేను ఇంకా కొంచెం మిగతా నాకు ఎన్ని కావాలో అన్ని బ్రెడ్స్ అయితే నేను మంచిగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పర్సన్కి నేను ఒక్కటి వేసానండి. అదే చాలా ఫుల్లింగ్గా ఉంటుంది, హెల్తీ కూడా చాలా మంచిదండి, ఖచ్చితంగా చేసుకోండి ఇంట్లో. నేనైతే ఇది ఈవినింగ్ టైంలో చేశానండి, చాలా బాగా ఇష్టంగా తిన్నారు. ఒక్కటి తిన్నారండి, ఫుల్ అయిపోయింది, ఎవరికైనా సరిపోతుంది అనమాట. నేను చూస్తున్నారు కదా, నేను వీడియో చూపిస్తున్నట్టుగా ఇలా చేశాను, సింపుల్గా చేశాను, మరి ఎక్కువగా ఏంటి ఆయిల్ లేకుండా మళ్ళీ అలాగే మైనీస్ ఏం లేకుండా చేశాను అనమాట. సింపుల్గా వెజ్జెస్ అన్ని వేసి చేశాను. టమాటాలు చూపిస్తాను మీకు కూడా, టమాటాలు ఆనియన్స్ వేసాను. ఇక్కడ ఫస్ట్ ఎగ్ అయితే వేసుకుని దానిపైన బ్రెడ్ అయితే పెట్టుకున్నాను. బ్రెడ్ కూడా కొంచెం వేగిన తర్వాత దానిపైన తిరిగేసుకొని టమాటాలు ఉల్లిపాయలు ఒక పక్కన, ఇప్పుడు గ్రేట్ చేసుకున్న క్యారెట్, దాంట్లోకి లైట్గా పచ్చిమిర్చి సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, దాంతోపాటుగా నేను ఇక్కడ స్వీట్ కార్న్ కూడా వేసుకున్నానండి, ఉడకపెట్టి వేసుకున్నాను స్వీట్ కార్న్ అనేది. అవన్నీ వేసి మంచిగా చూస్తున్నారు కదా, ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవడమే అనమాట. చాలా సింపుల్గా ఉంటుందండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మనకి ఎవరికైనా ఎక్కువగా డైట్ చేసే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట. మా డాడీకి ఇలాగా ఒక దాంట్లో కప్లోనేమో సేమియా వేసి ఇంకో పక్కన అయితే బ్రెడ్ అయితే పెట్టి ఇచ్చాను అనమాట. ఇంకా అందరం తినేసిన తర్వాత మేమైతే ప్రేయర్కి అయితే కూర్చున్నామండి. రోజు నాకు నైటే జరుగుతుందండి ప్రేయర్ అనేది, ఫ్యామిలీ ప్రేయర్ అండి ఇది, మేము రోజు చేసుకుంటాము. కాకపోతే నేను ఎప్పుడు పెట్టను, ఎందుకంటే ఇది మామూలుగా చూపిస్తాను కానీ ఎక్కువ ఎందుకు చూపించాలా అన్నట్టుగా చూపించాను. కానీ ప్రతిరోజు ప్రేయర్ అయితే జరుగుతుందండి మా ఇంట్లో, ఖచ్చితంగా రోజుకు ఒక అధ్యాయం చదువుతాము, అందరం కలిసి చదువుకుంటాం అనమాట, ఒక్కలనే కాదు. ఇలా చదువుకొని మా డే అనేది ఎండ్ చేసామన్నమాట. ఇలాగా నెక్స్ట్ వీడియో రేపు చూపిస్తాను, మా డాడీ వెళ్ళిపోయే రోజు నేను ఏం చేశాను అనేది. అంతవరకు ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.